బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో పాస్టర్ అరుల్ కరసాల దారుణ హత్యకు గురయ్యారు. యుఎస్ కాన్సస్ స్టేట్ లో గన్తో షూట్ చేసి చంపారు దుండగులు. అరుల్ హత్యని ధృవీకరించింది సెయింట్ మేరీ చర్చ్. అయితే హత్యకు కారణాలపైన అమెరికా పోలీసులు ఆరా తీస్తున్నారు. అరుల్ స్వస్థలం హైదరాబాద్గా తెలుస్తోంది. 2004 నుంచి అమెరికాలో ఉంటున్నారు అరుల్. అమెరికాలో పలు చర్చిల్లో పనిచేశారు ఈ అరుల్ కరసాల. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వ్యక్తే అరుల్ కరసాల. ఆయన హైదరాబాద్ వాసి. 2004 నుంచి అమెరికాలో ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి 2004లో వెళ్ళిపోయారు అమెరికాకు పూర్తిగా. అక్కడ పలు చర్చిల్లో కూడా పనిచేశారు ఆయన. అయితే ఈ దారుణ హత్యకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన మరణాన్ని అటు చర్చ్ అధికారులు కూడా సెయింట్ మేరీ చర్చి ధృవీకరించినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఏం జరిగింది? అరుల్ కరసాల మరణం పైన ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా ఆయన బంధువులు కుటుంబీకుల్లో కానిటువంటి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇంతకీ ఈ హత్య గల కారణాలు ఏంటి? మనోజ్, హైదరాబాద్ కు చెందినటువంటి ప్రవీణ్ పగడాల యొక్క మృతి ఘటన మరొక ముందే మరొక హైదరాబాద్ కు చెందినటువంటి పాస్టర్ మృతి అయితే ఇప్పుడు కలకలం రేపుతుంది. దీనిపై పాస్టర్లు క్రైస్తవ సంఘాల్లో ఆందోళన నెలకొందని చెప్పాలి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఇది అమెరికాలోని పాస్టర్ అరుణ్ కరసాల దారుణ హత్యకు గురయ్యారు. ఆయన యుఎస్ కాన్సస్ స్టేట్ లోని గన్తో షూట్ చేసి దుండగులైతే అతి దారుణంగా చంపినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అరుణ్ హత్యకు అయితే అక్కడ ఉన్నటువంటి అక్కడ సెయింట్ మేరీ చర్చ్ సంబంధించిన వాళ్ళైతే ఆయన చనిపోయినట్టుగా కూడా ధృవీకరించారు. హత్యకు గల కారణాలు అనేది కూడా అమెరికా పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రధానంగా చూసుకుంటే అరుణ్ కరసాల స్వస్థలం అయితే ఆయన హైదరాబాద్ చెందిన వాడిగా అయితే ప్రస్తుతం గుర్తించారు. ఆయన 2004 నుంచి కూడా అమెరికాలోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికాలో పలు చర్చల్లో కూడా పనిచేసినటువంటి అరుల్ కరసాలకైతే ప్రస్తుతం ఆయన ఈ విధంగా దుండగులు గుర్తు తెలియని దుండగులు కొంతమంది రావడం, ఆయన్ని గన్తో షూట్ చేసి అతి దారుణంగా చంపడంపై కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. దీనిపై అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఆ చర్చికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే దీనిపై మరిన్ని వివరాలు అయితే ఆ పోలీసులు వారి నుండి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే హైదరాబాద్ చెందినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క మృతి, అనుమానాస్పద మృతి ఇప్పటికే మిస్టరీ వీడలేదు. దానికి సంబంధించినటువంటి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. కానీ మరో పక్కన అదే హైదరాబాద్ కు చెందినటువంటి అరుల్ కరసాల కూడా ఈ విధంగా అతి దారుణంగా గన్తో చంపడంపై కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా పాస్టర్ల యొక్క మృతిపై క్రైస్తవ సంఘాలలో కూడా ఆందోళనలు అయితే నెలకొంటున్నాయని చెప్పాలి. ఇప్పటికే ఈ కూడా అరుణ్ కరసాలకు సంబంధించినటువంటి వార్త వినగానే దీనిపై అదంటే ప్రధానంగా క్రైస్తవ సంఘాల్లోని క్రైస్తవ నాయకుల్లో కూడా పలు విధాలుగా ఆందోళనలు అయితే నెలకొంటున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే క్రైస్తవులకు సంబంధించినటువంటి గత కొన్నాళ్ళ నుంచి కూడా చూసాం, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించినటువంటి అయితే మిస్టరీ వీరలేదు. అయినా సరే మరి అదే అమెరికాలో అంటే ఈ యొక్క స్టేట్ లో యుఎస్ స్టేట్స్ లో అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొనడం పైన కూడా ఈ యొక్క ఆవేదన అయితే ప్రధానంగా క్రైస్తవ సంఘాల్లో ఆందోళనలు కూడా నెలకొంటున్న పరిస్థితి ఉందని చెప్పాలంటే ఇక్కడ ఏదైతే గన్తో యుఎస్ కాన్సస్ స్టేట్ కావడంతో అక్కడ ఇటువంటి ప్రతిదీ కూడా వెంటనే వాళ్ళకి సంబంధించిన ఎవరు ఈ విధంగా దాడి చేశారు, ఎందుకు ఈ విధంగా చేశారు, గన్తో ఎందుకు ఆయన్ని ఈ విధంగా షూట్ చేయవలసిన పరిస్థితి ఉందని, ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారనే కోణంలో అక్కడ ఉన్నటువంటి అమెరికా సంబంధించిన పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ఆయన 2004 నుంచి కూడా అమెరికాలోనే ఉండడం, అక్కడ అమెరికాలోనే ఇంకా స్థిరపడినటువంటి ఆయన హైదరాబాద్ వాసిగా ఉండడం, ఆయన అప్పుడప్పుడు కూడా హైదరాబాద్ వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా గన్తో షూట్ చేసి అతి దారుణంగా చంపడంపై కూడా పోలీసులు విచారణ అయితే వేగవంతం చేస్తారు. మరో పక్కన 2 మరణాలు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంతో పాటు అరుణ్ కరసాల మరణం కూడా మొత్తం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అమెరికాలో ఈ యొక్క పాస్టర్ కూడా అరుణ్ కరసాల హత్యకు గురవడం కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే దీర్ఘంగా కనపడుతుంది చెప్పాలి మనోజ్. రైట్ ప్రకాష్. సో అరుల్ కరసాల ఆయన 2004 నుంచి అమెరికాలో ఉంటున్నారు. హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి. సో పలు చర్చిల్లో పనిచేశారు ఆయన. ఈ నేపథ్యంలో నిన్న ఆయన ఈ దారుణ హత్య గురైనట్టు తెలుస్తోంది. యుఎస్ కాన్సస్ స్టేట్లో గన్తో షూట్ చేసి చంపారు దుండగులు. అయితే ఈ యొక్క మరణం పైన సెయింట్ మేరీ చర్చ్ కూడా ధృవీకరించింది. ఇటు ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఈ మరణ వార్త మరొక మునిపే మరొక పాస్టర్ దుర్మరణం పాలవడం, ఆయన ఇక్కడ హత్యకు గురి కావడం అనేది కొంత అందరినీ ఆందోళన పరుస్తోంది. ముఖ్యంగా పాస్టర్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరుల్ స్వస్థలం హైదరాబాద్, 2004 నుంచి కూడా ఆయన అమెరికాలో ఉంటున్నారు.
ప్రస్తుతం ఈ వార్త ఒక్కసారిగా అటు క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ సమాజంలో కూడా కొంత ఆందోళన రేకెత్తిస్తోంది.